మమత వరంగల్, అంతే కదయ్యా? వరంగలేనా? అవును. వరంగల్ నుంచి వచ్చారు అజయ్, మమత. పెళ్ళి ఎంతకాలం అయిందో? 9 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్. మాకు 10 అని చెప్పావు. 12/3/2024. అంటే మార్చికి మ్యారేజ్ అయింది. మార్చి మ్యారేజ్ టైం. ఓకే, సరే. 10 ఏళ్ళు. ఇంకేముందిలే, 10 రోజులు. మార్చి అయిపోయింది, ఇప్పుడు ఏప్రిల్లోకి వచ్చావు అంటే 10 నిండిపోయింది. ఎంజాయ్. 10 ఏళ్ళు అయింది. మరి ఇప్పుడు వరకు ప్రెగ్నెన్సీ కోసం ఎక్కడెక్కడో ప్రయత్నించావు. ఎన్ని ఐవీఎఫ్లు చేయించావు? 2 సార్. 2 ఐవీఎఫ్లు. ఎన్ని ఐయుఐలు చేయించావు? 2. 2 ఐయుఐలు. ఎన్ని లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు అయినాయి? లాప్రోస్కోపీ తెలియదు. పొట్టలో గొట్టం వేసి పొడుతారు. మనకు తెలియదు. నీకు తెలియదు, మీ ఆవిడికి తెలుస్తుంది. డబ్బులు నువ్వు కడతావు కదా జేబులోంచి తీసి. లాప్రోస్కోపీ అయింది, హిస్ట్రోస్కోపీ అయిందని హిస్టరీలో ఇచ్చారు, అందుకు అంటున్నా. సో లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు అయినాయి, అలాగే ఐవీఎఫ్లు అయినాయి, ఐయుఐలు అయినాయి. ఇవన్నీ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరలో నెల రోజుల్లో అయిపోయింది. 1 మంత్. ఇక్కడ ఐయుఐ అవ్వలేదు, ఐవీఎఫ్ అవ్వలేదు, కనీసం మందులు కూడా వాడలేదు. మరి ఎలా అయింది? అసలు ఏం జరగలేదా? ఇంజెక్షన్ వల్ల. అది ఇంజెక్షన్. ఇలా కౌన్సిలింగ్కి వచ్చారు, కూర్చున్నారు, ఒక ఇంజెక్షన్ చేసాం, టీకా. కొన్ని క్రిములకి ఇంజెక్షన్ చేస్తున్నామని చెప్పాం. ఈ క్రిములకి ఇంజెక్షన్ చేసిన దగ్గర నుంచి మీకు నో గ్యారంటీ. ఏంటి నో గ్యారంటీ? ప్రెగ్నెన్సీ రాదనటానికి నో గ్యారంటీ. ఎనీ టైం రావచ్చు అని చెప్పి పంపించు. అవును సార్. ఎందుకంటే కొంతమంది నెలలు సరిగా రానోళ్ళు, మాకు నెలలు ఎప్పుడూ రావులేండి డాక్టర్ గారు, బిల్లు అయితే తప్ప రావు, సంవత్సరానికి వస్తాయి, మధ్యలో కిట్ ఎందుకంటే దండగా అనుకుని చేయరు. కానీ ఇప్పుడు చెయ్యాలా? ఎందుకనంటే ఒక ఇంజెక్షన్ చేసామని చెప్పాం మనం. అలానే అశ్రద్ధ చేయకండి అయ్యా. మన అట్లాగే వచ్చింది ఒక ఆవిడ, 16 వారాలు ప్రెగ్నెన్సీతో వచ్చింది. ఈ అమ్మ అంటే నాకు నెలలు రావండి డాక్టర్ గారు, మీరు 4 నెలల కోర్స్ అన్నారుగా, 4 నెలలు అయిన తర్వాత చూసుకుందాం అని ఆగా. అంటే ఆవిడికి ఫస్ట్ మంత్లోనే ప్రెగ్నెంట్ అయిపోయింది. చూసుకోవడానికి బోల్ టైం బట్టి అనుకున్నదంట. ఇదేంటి వేబుళ్ళు అవుతున్నాయి అంటే, వాంతులు అవుతున్నాయి అంటే, ఏదో తెములుతుంది ఏంటి అనుకుందంట. రాత్రిపూట తిన్నా, చికెన్ తిన్నాను, దానివల్ల తెములుతుందేమో అని మళ్ళీ సజెస్ట్ అయిందండి. చికెన్ తినకపోయినా అవుతుంది ఏంటి అంటే, మసాలా ఎక్కువ వేసాక దానివల్ల అవుతుందేమో అనుకుంది. ఎన్ని సిగ్నల్ ఇచ్చినా అది గుర్తుపెట్టలేక లాగి పెట్టి తనటం మొదలెట్టింది 4వ నెలలో, 5వ నెల. అప్పుడు డౌట్ వచ్చింది, కడుపులో ఏంటి గిరకడ కొట్టుకుంటుంది, ఏదో తెలాగా వస్తుందని అనుమానం వచ్చి అప్పుడు చేసింది టెస్ట్, ప్రెగ్నెంట్. అయ్యి బాబోయ్ అని చెప్పేసి బరుగెత్తుకొచ్చింది. చూస్తే స్కాన్ చూస్తే 16 వారాలు. ఆ వీడియో కూడా వస్తుంది మీకు తొందరలో. సరే, ఏది ఏమైనా మీకు ఇన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. 10 ఏళ్ల తర్వాత. అవును సార్. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు? నేను 10 లక్షలు. 10 లక్షలు ఖర్చు పెట్టావు. 10 ఏళ్ల సమయం, 10 లక్షల ఖర్చు, కొన్ని వందల ఇంజెక్షన్లు చేయించుకున్న రాని ప్రెగ్నెన్సీ ఒకే ఒక ఇంజెక్షన్తో వచ్చింది. అవును కదా? అవును. మరి చెప్పండి వీళ్ళకి. ఎందుకంటే చాలామంది మిమ్మల్ని విమర్శించుంటారు. వరంగల్ నుంచి ఏంది రప్పించోడు అంత దూరం వెళ్తున్నావు, విజయవాడ, మన వరంగల్లో డాక్టర్లు లేరా, హైదరాబాద్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అని చెప్తారు. పాపం వెళ్ళావు హైదరాబాద్, ఎక్కడ ఐవీఎఫ్లు? వరంగల్ అని చేయించేసావా? లోకల్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళక్కర్లు. ఇప్పుడు మనం ఐవీఎఫ్లకిను బార్ షాపుకి, బీర్ షాపులకి, ఐవీఎఫ్లకి దూరాలు ఎక్కువ వెళ్ళక్కర్లా. మనకు అందుబాటులో, మన చేతికి అందే అంత దూరంలోనే పెట్టేశారు. మంచినీళ్ళు దొరుకుతాయో లేదో తెలియదు కానీ మందు దొరికిద్ది భద్రంగా మనం. అలాగే మంచి చేసేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ ఐవీఎఫ్లు చేసేవాళ్ళు అయితే దగ్గరలోనే ఉన్నారు. సరే, ఏది ఏమైనా 10 లక్షలు పోగొట్టుకున్నాడు, 10 సంవత్సరాలు శ్రమపడ్డావు. మరి అలా వరంగల్ నుంచి విజయవాడ వచ్చి ఒక్క ఇంజెక్షన్తో ప్రెగ్నెన్సీ పొందావు. ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అని డౌట్ వచ్చింది ఎవరికైనా. ఇంత ఒక్క ఇంజెక్షన్కి ఎట్ట తెప్పించాడు, నిజమా కాదో ఒకసారి చూసుకోమంటే యూరిన్ టెస్ట్ చేసావు, బ్లడ్ టెస్ట్ చేసావు. బ్లడ్ టెస్ట్ కూడా ఎంత వచ్చిందయ్యా? బీటా ఎస్సీజీ 30,548. బీటా ఎస్సీజీ 5 దాటితే ప్రెగ్నెంట్. మామూలు ప్రెగ్నెంట్ కాదు, విభత్సమైన ప్రెగ్నెన్సీ వచ్చి ఇదేమి ఇంజెక్షన్ రా బాబు అనుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని ఇంజెక్షన్లు కొడితేనే బీటా ఎస్సీజీ ఐవీఎఫ్లో చేస్తారు కదా,
ఐబీఎఫ్లో చేస్తే ఏది ఎక్కడది నీకు బీటా ఇసీజీ ఎక్కడ ఉంది? ఫోన్లో ఉందా? అవును సార్. ఒక్కసారి చూపిస్తే మన వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ లోపల బిడ్డను చూపిస్తూ ఉంటాను. ఇదిగో గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా? మన మేడంలో ఐబీఎఫ్లు చేస్తారు, చివరికి ట్యూబుల్లో తెప్పిస్తారు, ట్యూబ్ తీసి బయట పారేస్తారు. ఇది ఒక 2 లక్షలు, అది ఒక 60,000. జీవితంలో ట్యూబ్ లేకుండా చేస్తారు. మరి ట్యూబుల్లో కూడా అలా గర్భసంచిలో వచ్చి ఓకే ఇంజక్షన్ ఇన్ని గారడీలు చేస్తుందా అంటే చేస్తుంది. మన వీడియోలు ఉన్నాయి చూడండి. గల్ఫ్ నుంచి ఒక ఆయన వచ్చాడు, 12 లక్షలు ఖర్చు పెట్టుకుని ఐబీఎఫ్లో పోగొట్టుకుని చివరికి మన దగ్గరికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక ఇంజక్షన్ చేయించుకుని గల్ఫ్కి వెళ్ళే లోపలే ప్రెగ్నెంట్ అయ్యారు. మధ్యలో కృషి చేశారు, మనం వద్దంటామేంటి. సో అయిపోయింది. సో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతా మధ్య మధ్యలో కాసేపు కృషి చేయడంతో గల్ఫ్కి వెళ్ళేటప్పటికి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. అలా ఇదిగో మమత బేటా ఐసీజీ 30,000 వచ్చింది. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. ఏదో వెళ్ళిపోయింది మళ్ళా. మమతక్క ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదిగో దగ్గరికి క్లోజప్ తీసుకో. 30,000 చెప్పలే నువ్వు. ఇంకా రిపోర్ట్లు కూడా తీసుకోలేదు, మడత పడలేదు, ఇవ్వలే తీసుకున్నాడు రిపోర్ట్స్. అమ్మయ్య ఇంకా సూపర్. 7 క్రిములు ఉన్నాయి, 3 క్రిములు తొలగినాయి ఒక్క ఇంజక్షన్ దెబ్బకి. ఆ 3 క్రిములు తొలగటంతోనే వచ్చేసింది. అంటే మెయిన్ విలన్ ఆడేనమాట. మనం సినిమాల్లో హీరో గారు అందరినీ చంపి చివరికి పెద్ద విలన్ ఉంటాడు. ఆడి దగ్గరికి వచ్చేటప్పటికి డిస్కు 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 అని కొడతానే ఉంటాడు. ఆడు చావడం. మనం సినిమా స్టార్టింగ్లోనే మెయిన్ విలన్ లేపేసాం. సినిమా ఎండ్ శుభం కాటు పడిపోయిందమ్మా. అది బెస్ట్ కదా. అసలు వీళ్ళలో గుర్తించి ఆడనే లేపేస్తే మొత్తం కథ పూర్తి. చూడండి ఇలా జరిగింది. చెప్పాలి మరి మీరు, ఇలా కూడా జరుగుతాయి ప్రపంచంలోని. మిగతా వాళ్ళు నమ్మట్లేదు. మరి ఫస్ట్లో నువ్వు వచ్చినప్పుడు నిన్ను కూడా రానిచ్చుండ్రు. కొన్ని సైతాన్లు ఉంటాయి. అంత దూరం ఎందుకు, అక్కడ వరకు వెళ్తావేంటి, విజయవాడ అవసరమా, ఇక్కడ పెద్ద డాక్టర్లు లేరా, ఆయన ఎంత ఉన్నాడు హైటు, ఆయన హైటు ఎంత చూస్తే పెద్ద ఆంటలేదు నాకు, అంతకన్నా హైట్గా ఉన్న డాక్టర్లు ఉన్నారు, అంతకన్నా 6 అంతస్తులు ఉన్న హాస్పిటల్ ఉన్న డాక్టర్లు ఉన్నారు. డాక్టర్మ గారు చీర కట్టారంటే జిగేలే 1,00,000 రూపాయలు చీర కడతారు మేడము. ఆవిడ చీర అంత ఖరీదు చేయడామా డాక్టరు, అంత దూరం ఎందుకయ్యా అన్నారు. మరి నువ్వు ఏమి వెనకోకుండా ఇక్కడ వరకు వచ్చావు. దేవుడు మనకు ఒక వీడియో చూపించాడు, ఈ డాక్టర్ని చూపించారు అని చెప్పి నమ్మి ఇక్కడికి వచ్చావు. మరి ఈరోజు నిజంగానే నీ కష్టాలన్నీ అలా ఒక చిటికతో తీసేసినట్టు ఒక్క ఇంజక్షన్తో దేవుడు అలా కష్టాలన్నింటినీ గట్టెక్కిచ్చాడు. మరి ఎందుకు రాలేదో చెప్పు. ఇంతకీ ఇన్నాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎందుకు రాలా? ఇన్ని ఇంజక్షన్లు పొడిపించుకున్నా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, పాపం మీ ఆవిడ చేతుల మీద, చట్టల మీద, పొట్టల మీద, మానాల్లో సూదులు గుప్పించుకొని పాపం తల్లి కావాలని అంత తపన పడింది, పని జరగల. మరి వాళ్ళ ఇంత ఈజీగా ఎలా వచ్చిందో నువ్వు చెప్పాలి. అది ఇంజక్షన్ వల్ల నమ్మకం ఉంటే ఏదైనా వస్తుంది. నమ్మకంతో దాకా వచ్చాను నేను. మనం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు కూర్చోబెట్టి ఒక 2-3 గంటలు మాట్లాడా నేను. అవును సార్. నేను డైరెక్ట్గా మాట్లాడినట్టున్నప్పుడు అప్పుడు వచ్చిన నేనే కూర్చొని ఇక్కడ మాట్లాడా కదా. వీళ్ళకంటే వీడియో వేసా ఇప్పుడు, ఎందుకంటే నా వాయిస్ బాగాలేదు కాబట్టి వీడియో వేసాను. ఆ రోజు నేనే కూర్చొని మాట్లాడా డైరెక్ట్. ఆ కౌన్సిలింగ్ అంతా అట్లా రికార్డ్ చేసింది, డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసిన కౌన్సిలింగ్. సో ఆ రోజు అట్లాగే మాట్లాడాను. నవ్వావా అప్పుడు? 3 గంటలు మాట్లాడా నేను. ఎన్నిసార్లు నవ్వుంటావు? ఒక 5 టైమ్స్ నవ్వే. సినిమాకి అక్కడ 500 ఇస్తున్నా ఒకసారి కూడా నవ్వించట్లు. కామెడీ సినిమాని వెళ్తున్నాం, సీరియస్గా తీస్తున్నారు. అయ్యేంటో మరి సినిమాలు ఎందుకు అంత సీరియస్ అర్థం కాదు. జీవితం ఏమో మన కష్టాలు మర్చిపోవడానికి సినిమాకి వెళ్తే మళ్ళీ వాళ్ళు దిక్కుమాలిన కష్టాలన్నీ మనకు చూపించి ఏడిపించి పంపిస్తున్నారు. అలాంటిది ఇక్కడ 3 గంటలు కూర్చోబెట్టి చక్కగా నవ్వించి చెప్పాను నేను సమస్య ఏంటనేది. కామెడీగా చెప్తాను కానీ నేను చెప్పే మ్యాటర్ సీరియస్. చెప్పే విధానం కామెడీ కానీ చెప్పే మ్యాటర్ సీరియస్. ఎంత ఈజీగా ఎలా వచ్చిందంటే ఇన్ని లక్షలకు రాంది, ఐవీఎఫ్లకు రాంది, ఆపరేషన్లకు రాంది ఎలా వచ్చిందంటే క్రిములు. C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. ఈ క్రిములు అనేవి చేతిలో ముద్దన్న నోట్లోకి రానివ్వవు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఇది అడ్డం పడుతుంది. ఈ శనిగాన్ని మనం తొలగిస్తే చేతిలో ముద్ద నోట్లోకి వస్తుంది. అలాగే
మన బిడ్డ మన కడుపులోకి వస్తుంది అని చెప్పా ఆ రోజు. చెప్పానా చెప్పలేదా? చెప్పాను సార్. మరి ఇవాళ నిజమైందా అది? అయింది. పక్కా ఉదాహరణతో సహా చక్కగా ఒక్క ఇంజక్షన్ పొడవగానే అయిపోయింది. అవును సార్. ఇంకా 4 ఉన్నాయి మనకి క్రిములు చూస్తున్నాయి, తొంగి చూస్తున్నాయి బిడ్డను లేపుకెళ్ళడానికి. ఏ క్రిమి నుంచి అయితే కాపాడామో మళ్ళీ అదే క్రిమి నుంచి బిడ్డను కాపాడాలి. క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. అందుకే అది కూడా నేను ఆ రోజే చెప్పాను. ఏ క్రిమి అయితే మిమ్మల్ని ఇన్నాళ్ళు గర్భసంచిని ఇబ్బంది పెట్టినాయో అదే క్రిములు మళ్ళీ బిడ్డను కొట్టేస్తాయి. 3 నెలల లోపల 80% పోతాయి ప్రెగ్నెన్సీ. అందుకే మీరు అక్కడ దగ్గరలో ఉన్నారు కదా అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళండి కావాలంటే, కానీ మందులు మన దగ్గర వాడాలి. వెళ్ళండి, మేము చెప్పిన స్కానింగ్ తీసుకోండి, మేము చెప్పిన బ్లడ్ టెస్టులు చేయించుకోండి. అందుకే ఏం స్కానింగ్ కావాలి, ఏ బ్లడ్ టెస్టులు కావాలని మేము రాసాం. అవన్నీ అక్కడ తీయించుకుని భర్తను రమ్మన్నాం, భార్య రావద్దను. ఎందుకనంటే బోల్డ్ దూరాలు, ప్రెగ్నెన్సీ పోద్దేమోననే భయం, లేదా వేవుళ్ళ వల్ల మరి వాంతులు అవుతూ ఉంటాయి. వేవుళ్ళ వల్ల రాలేని పరిస్థితి ఉంటుంది, జర్నీలు చేయలేని పరిస్థితి. అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టాం. భర్తను రమ్మను, భర్తను వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమన్నాం. ఏ క్రిమి అయితే ఉందో ఆ క్రిమి నుంచి బిడ్డని కాపాడుకునే మందులు మనం ఇస్తాం. ఆ మందులు తీసుకెళ్ళండి. ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసింది ప్రపంచంలో మనం ఒక్కరమే, ఇంకెవరు గుర్తించట్లేదు. గుర్తించకపోగా మనం చూసి నవ్వుతున్నారు. మరి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళని చూసి మనం నవ్వుతున్నాం. రోజుకి 4-5 ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి మన దగ్గర. ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. మన హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లేదు, కేవలం సినిమా థియేటర్ కట్టా అంతే. నేను వచ్చే వరకు మీరు కాలక్షేపం చేయడానికి సినిమాలు ఏంటి చూపించడానికి సినిమాలు వేస్తున్నా. కాకపోతే వాళ్ళు నా గొంతు బాగాలేదు కాబట్టి నా సినిమానే వేయాల్సి వచ్చింది, లేదంటే వేరే సినిమాలు వేసేవాడు. అట్లా మీకు ఇంత ఈజీగా మనం చెప్తున్నాం. బయట ఐవీఎఫ్లు రోజుకి 10 చేస్తూ కూడా ఒక్క ప్రెగ్నెన్సీ రాకుండా ఇబ్బంది పడుతుంటే, మనం ఒక్క ఐవీఎఫ్ కూడా చేయకోకుండా, ఒక్క ఆపరేషన్ కూడా చేయకోకుండా రోజుకి 5-6 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు తెస్తున్నాం ఇంత ఈజీగా. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడే డాక్టర్లు కూడా అర్థమైంది. ఐవీఎఫ్ సెంట్రల్ డాక్టర్లు కూడా మన దగ్గరకు వచ్చి ప్రెగ్నెన్సీలు పొందుతున్నారు. జీరో కౌంట్ ఉన్న డాక్టర్లు కూడా, ఏ డాక్టర్లకు జీరో అవ్వకూడదా? కరోనా డాక్టర్లకు రాదా? ఇది క్రిమి, ముందే చెప్పాము మనం. ఎవరినైనా దాడి చేస్తుంది, ఎవరినైనా ఇబ్బంది పెట్టిద్ది. కాబట్టి ఆ క్రిమిని తొలగిస్తే డాక్టర్కైనా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఐవీఎఫ్ అక్కర్లేదు. మామూలు వ్యక్తులకైనా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఐవీఎఫ్ అక్కర్లేదు. ఆ క్రిమి కానీ ఉందంటే నీకు మేనరికం ఉన్నా ప్రెగ్నెన్సీ రాదు, మేనరికం లేకపోయినా ప్రెగ్నెన్సీ రాదు. ఇట్లా ఒకవేళ వచ్చిన ఆ క్రిములు దాడి చేసి అవకరాలు కలిగించడమో, అబార్షన్ చేయడమో చేసేస్తాయి. ఇవన్నీ చెప్పుకొచ్చాం, చక్కగా ఆ రోజు అంతా వివరించాం. ఇవాళ నువ్వు కరెక్ట్గా అది నిర్ధారణ అయింది నీకు. మరి చెప్పా, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు బయట. ఐవీఎఫ్ చేయించుకుంటేనే వస్తుంది, ఆపరేషన్ చేయించుకుంటేనే వస్తుంది. మరి నువ్వు ఆపరేషన్ చేయించట్లేదు, నువ్వు ఐవీఎఫ్ చేయించట్లేదు, నువ్వు పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉంటారు కొంతమంది. అవును. ఇక్కడ ఐవీఎఫ్ల ఆపరేషన్లు కాదు, ఏం కావాలి? నమ్మకం. సరైన సమస్యను గుర్తించే డాక్టర్ కావాలి. సమస్యను గుర్తించాలి, దాన్ని తొలగించాలి. అలాంటి డాక్టర్ని మీరు కనిపెట్టాలి. మీరు కనిపెడితే కుదరదు, దేవుడు చూపిస్తేనే నన్ను చూడగలరు. మీకు వీడియో రూపంలో వచ్చిందంటే దేవుడు చూపిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అది మీరు అర్థం చేసుకోండి. చక్కగా ఆయన ఇచ్చిన ధైర్యంతో మీరు కూడా ముందుకెళ్తే మీరు కూడా అంతే. ఇవాళ మీరు అక్కడ ఎదురుగుండా కూర్చున్నారు, రేపో మాపో ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తారు. కొన్ని అత్త రోజులు, కొన్ని కోడళ్ళ రోజులు, అంతే. ఏదో రోజు నువ్వు ఎక్కడ కూర్చున్నావా? ఆ లైన్లో కూర్చున్నాడంట. సో అది. ఇంకేమన్నా సందేశం ఇస్తావా? నీ సందేశాన్ని వినే టైం ఇది ఇప్పుడు. ఎందుకంటే నేను దేవుడు లైక్ చేశాడు కాబట్టి నేను ప్రపంచం లైక్ చేయాల్సిందే. ఈ వీడియోకి కూడా ఒక లైక్ కొట్టాలా, కొడితేనే దేవుడు వాళ్ళు చల్లగా చూస్తాడు. లైక్ కొట్టడం వల్ల నీకు లాభం లేదు, నాకు లాభం లేదు. కానీ నీకు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు దేవుడు, నా ద్వారా అందేటట్టు చేశాడు దేవుడు. కాబట్టి మనిద్దరిని వాళ్ళు అభిమానిస్తే దేవుడు వాళ్ళని అభిమానిస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి మనల్ని అభిమానించక తప్పదు పాపం వాళ్ళకి. ఇక ఇప్పుడు వరకు ఒక బుక్ ఇచ్చా నేను, మీరు అమ్మా నాన్న కాగలరని. అది ఇంకా తీక ముందే వచ్చేసింది నీకు. సరే, ఇప్పుడు గర్భిణీ స్త్రీల ఆహారము ఆరోగ్యము అనే బుక్ ఇస్తున్నా. ఇక్కడి నుంచి మీ ఆవిడ ఏం తినాలి ఏం తినకూడదు అనేది దీంట్లో డీటెయిల్గా రాసాం. ఆహారం గట్ల శ్రద్ధ తీసుకోమనండి. అలాగే మనము మందులు ఇస్తాం ఒక 5 నెలల పాటు.
బిడ్డ పుట్టి పెరిగి చక్కగా అవకరాలు లేకోకుండా ఎదగాలి, మనకి లోకరక్షకుల్లాగా తయారవ్వాలి. ఆ తయారవ్వాలంటే సరైన ఆహారం, ఎరువు లాంటిది మనకు ఆహారం. అందుకనే ఆహారం ఏం తినాలనేది ఇచ్చా. అలాగే ఆ బిడ్డ క్రిముల నుంచి, దాడి నుంచి కాపాడుకోవాలి. అలాంటి క్రిములు వచ్చి కాళ్ళు కొట్టేయకుండా, గుండెలను కొట్టేయకుండా, లివర్లు కొట్టేయకుండా, కిడ్నీలు కొట్టేయకుండా, బ్రెయిన్లో వాపు తీసుకొచ్చేయకుండా, గుండెల్లో హోల్ పొడిసేయకుండా, ఇవన్నీ నేను క్రిములు తొలగించడానికి నేను మందులు పెడతాను, ప్రొటెక్షన్. ఆ మందులు తీసుకెళ్ళి చక్కగా వాడుకోండి. 5 నెలల పాటు మనల్ని ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే మీరు వచ్చే ముందు ఒక వారం రోజుల ముందు మళ్ళీ నెక్స్ట్ మంత్ మాకు కాల్ చేస్తే మేము మళ్ళీ స్కాన్ ఒకటి చెప్తాం. ఈ స్కాన్ ఒకటి చేయించుకుని మళ్ళీ మాకు కనపడాలి. కనిపిస్తే నెక్స్ట్ మంత్కి మెడిసిన్ ఇస్తాం. ఏప్రిల్ 15, 20, 25 తారీఖు, 30వ తారీఖు లోపే మళ్ళీ వచ్చేయండి. ఎందుకంటే మే 1వ తారీఖు నుంచి మన హాస్పిటల్ క్లోజ్, సమ్మర్ కదా, అది రాస్తున్నా. కాకపోతే గర్భిణీ స్త్రీలు, గర్భిణీలు వచ్చిన వాళ్ళకి మేలో కూడా మన హాస్పిటల్ ఉంటుంది. కానీ మామూలు వాళ్ళకి చూడం. ఓన్లీ ప్రెగ్నెన్సీలు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మీరు వచ్చారు, ప్రెగ్నెన్సీ వచ్చింది మేలో, ఏం చేయాలి మీరు? నేను మూసేస్తే లాస్ట్ ఇయర్ మూసాను. సమ్మర్ కదా పాపం, వీళ్ళు వస్తే ఇబ్బంది పడతారు, వడదెబ్బలు గడుగుతాయి, తలుపు తీస్తుంటే వచ్చేస్తున్నారు అని చెప్పేసి మూసేసామని చెప్పారు. ఇక ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా అందుబాటులో లేకపోయేటప్పటికి 23 ప్రెగ్నెన్సీలు పోయింది 1 మంత్. అందుకోసమైన ఈ సంవత్సరం ఏం చేస్తున్నాం, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం మందులు ఇస్తాం. మే అంతలో కూడా హాస్పిటల్ మూసేసినా వాళ్ళకి తెలిసే ఉంటుంది. హాస్పిటల్ మూయటం అనేది ఏముండదు, ఉంటారు స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీ ఫోన్లకు ఆన్సర్లు చేస్తూనే ఉంటారు. 365 డేస్ హాస్పిటల్ ఓపెన్లోనే ఉంటుంది. సండే కూడా ఫోన్ అందుబాటులోనే ఉంటుంది, టెలికాలర్స్ వర్కింగ్. మీకు ఏ డౌట్ వచ్చినా 10 to 5 మీరు కాల్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు ఏమన్నా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఎప్పటికప్పుడు మేము సమాధానం ఇస్తాం. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం మే నెలలో కూడా మందులు ఇస్తాం. ఇంకా మిగతా వాళ్ళు జనరల్ వాళ్ళని వద్దంటున్నాం సమ్మర్లు. అది ఈ ఎండాకాలం అయిపోయాక మనకు ఒక మంచి అనుకూలమైన వాతావరణం వస్తుంది. వర్షాకాలంలో విత్తనాలు బాగా పెరుగుతాయి, మొక్కలు వస్తాయి. ఎండాకాలంలో మాడి మసి అయిపోతాయి. ఎందుకు? అనుకూలమైన కాని సమయంలో మనం వ్యవసాయం చేయకూడదు. రైతు చేయడు కదా, అలాగే మనం చేయి. ఇక్కడ కూడా వ్యవసాయ పంటలు, అవి కూడా కడుపు పంటలు కూడా వ్యవసాయ పంటలే. టైం చూసుకుని విత్తనాలు వేస్తూ ఉండాలి. అప్పుడే కాస్త వీలు వాళ్ళు బాగుండి మనకు మంచి మొక్కలు వస్తాయి. ఇదయ్యా, ఈ స్కాన్ తీయించుకుని నువ్వు ఏప్రిల్ 25వ తారీఖున వస్తే మళ్ళీ నీకు ఇంకొక 2 నెలలకి ఇచ్చేస్తాం. తర్వాత 5వ నెలకు వచ్చేటప్పటికి అవకరాల స్కానింగ్ తీసి బిడ్డంతా బాగుంది అనుకుంటే అక్కడే డాక్టర్ దగ్గర వాడేసుకోవచ్చు. మీరు అక్కడే డెలివరీ అయిపోతారు, మన దగ్గరికి రారు. డెలివరీ మనమేం చేయము, అక్కడే చేయించుకోమంటాం. అది బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో తీసి నువ్వు, మీ ఆవిడ, మీ బిడ్డ నవ్వుతూ ఒక సెల్ఫీ తీసి పంపిస్తే చాలు. అది నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్. నీకు ఇంకో గిఫ్ట్ ఇచ్చా, నీ గర్భిణీ ఇచ్చినందుకు. గర్భిణీ స్త్రీ ఆహారము, ఆరోగ్యం ఇలా ఇస్తూనే ఉంటా. అప్పుడు కూడా వచ్చావు అనుకో బిడ్డను తీసుకుని, నీకు మళ్ళీ ఇంకో గిఫ్ట్ వస్తుంది. ఏంటి? ఇంకొక బుక్ వస్తుంది అంతే. బంగారం వెండి కాదు. పిల్లల ఆహారము, ఆరోగ్యం, వాళ్ళు ఎలా పోషించుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ ఆహారం ఇవ్వాలి, ఏ టైంలో ఏది ఇవ్వాలి, ఏ టైంలో ఏ టీకాలు ఇవ్వాలి, వాళ్ళ లోకరక్షకులాగా ఎలా పెంచాలి, 12వ సంవత్సరం వరకు వాళ్ళకి ఫుల్ గైడ్ ఒక బుక్ వచ్చేస్తుంది. అది మీకు ఇస్తాం. అది ఇవన్నీ కూడా నువ్వు కట్టిన మొదట్లో కట్టేవే, మొన్నప్పుడు వచ్చినప్పుడు 500లోనే, మళ్ళా డబ్బులు కట్టేది లేదు. రైట్.